విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది అంటూ ఒక అద్భుతమైనటువంటి సెటారికల్ సినిమాతో వచ్చినటువంటి విశ్వక్ మనకు సినిమా హిట్ల కంటే వివాదాల ద్వారానే బాగా ఫేమస్ అయ్యారు. తను చేసే సినిమాలో ఎన్టీఆర్ని ఫాలో అవుతూ తాను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నటువంటి అర్జున్ రెడ్డి టైప్ 2 అన్నమాట విశ్వక్. సో తాజాగా మరొకసారి వివాదాలకి క్యారెక్టర్ అడ్రస్గా మారుతున్నారు. సో ఇప్పుడు యువ హీరో విశ్వక్ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఓల్డ్ ఆఫ్ ఒక ఫార్ములాని తీసుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మన ముందుకు వచ్చారు. అంతకుముందు చేసిన గామి అయితే నిజంగా డిఫరెంట్ అనే చెప్పొచ్చు. సో తాజాగా రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో విశ్వక్ నటించిన మెకానిక్ రాఖీ సినిమా అక్టోబర్ 31 వస్తోంది. ఈ సినిమా టీజర్ని AAA సినిమాస్లో రిలీజ్ చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. టీజర్ లాంచ్లో మీడియా నుంచి విశ్వక్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్ని ఎందుకు డీయాక్టివేట్ చేశారు, ఎవరైనా హీరోయిన్ కారణమా అని అడిగారు. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హీరోయిన్ వల్లనో ఇంకొకరి వల్లనో డీయాక్టివేట్ చేయలేదు. నాకు 30 ఏళ్ళు వస్తోంది. ఇక ఫోన్లో ఎక్కువ సమయం గడపకూడదని డిసైడ్ చేసుకున్నా. వర్క్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా. సినిమా రిలీజ్కి ముందు యాక్టివ్ చేసి మళ్ళీ డీయాక్టివేట్ చేస్తా అని విశ్వక్ అయితే చెప్తున్నారు. మొత్తానికి హీరోయిన్ల విషయంలో పెద్దగా ఏమి తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు. సో లైఫ్లో 30 ఇయర్స్ ఇంకా రాకముందే సినిమాల్లో కాంట్రవర్సీలతో తనకు తెలియని సబ్జెక్ట్ అంటూ లేకుండా ఉంది. కాబట్టి లైఫ్ అనేది ఫుల్గా అప్పుడే విశ్వక్ సేన్కి బాగా అర్థమైంది. అందుకే చాలా ప్రాక్టికల్గా ఉంటూ సినిమాలో సక్సెస్ సాధించిన తర్వాతే ఇంకెక్కడికైనా వెళ్దాము అని అనుకుంటున్నారు. ఫోన్లో ఊరికే ఇలా తోసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది, టైం వేస్ట్ తప్ప. తనకంటే ఉన్నటువంటి వాళ్ళు అందరూ దూసుకెళ్ళిపోతుంటే తను మాత్రం జస్ట్ ఫోన్లో ఉంటే సమయం వృధా అవుతుందని అందుకే తన PR టీమో లేకపోతే ఇంకోటో పెట్టుకున్న ఫోన్లతో అలాగే సోషల్ మీడియాకి కాస్త దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. హీరోయిన్ కారణం కాదట.